ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. రాజధాని అమరావతిపై జగన్ మరోసారి విమర్శలు గుప్పించారు. రివర్ బేసిన్లో అమరావతిని నిర్మిస్తున్నారని, ఇది సరికాదని అన్నారు. రివర్ బేసిన్లో ఒక్క నిర్మాణం కూడా చేయకూడదన్న జగన్ అమరావతి నిర్మాణంపై సుప్రీంకోర్టు కూడా దృష్టి పెట్టాలని కోరారు. రాజధాని పేరుతో భారీగా భూములు తీసుకుంటున్నారని జగన్ తప్పుపట్టారు. మొదటి దశలో తీసుకున్న భూములే అభివృద్ధికి కాలేదు, కానీ అలాంటప్పుడు మళ్లీ భూసేకరణ ఎందుకు చేపట్టారని జగన్ ప్రశ్నించారు. అసలు రాజధాని లేని చోట చంద్రబాబు కార్యక్రమాలు పెడుతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలని జగన్ డిమాండ్ చేశారు. You said you wanted 50,000 acres and you need 2 crores per acre to lay these roads, give electricity, give in water, connect them with sewerage system. And to provide for this, according to your own DPR, you said it requires 2 crores per acre. Probably because of your scams, or probably because of reasons known to you alone. Now you and your Benamis have procured land here, so you've decided the capital here. Now for 50,000 acres, at the rate of 2 crores per acre according to your own DPR, it costs 1 lakh crores. Now this 1 lakh crores, God knows when it's going to come, God knows how it's going to come. Now, forget about that aspect. Now you want to add one more 50,000 acres of land. You want to add another 50,000 acres of land, which costs you another 1 lakh crores. So you're actually talking about 2 lakh crores requirement, 1 lakh acres of land you want to develop. What kind of insanity is this when the first 50,000 acres itself is not developed? When the farmers are crying about it, that what have you done? Why did you take our land? We are left with nothing now. And there is no development also because of 1 lakh crores that is required to lay the roads, to lay the drainage, to lay the current, to lay the sewerage. So this is the situation there. You're talking about acquiring another 50,000 acres. So the insanity is prevailing. In the initial first phase. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. దుర్గాప్రసాద్, ఏమన్నారు జగన్? రైట్ నాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిపై పూటకో మాట మాట్లాడుతున్నానని చెప్పుకోవచ్చు. తాజాగా ఈ రోజు ప్రెస్ మీట్ నిర్వహించిన తర్వాత బయటకు వచ్చి ఇంగ్లీష్ మీడియాతో, నేషనల్ మీడియాతో మాట్లాడుతూ అసలు రాజధాని అమరావతిని రివర్ బేసిన్ లో కడుతున్నారని చెప్పారు. అంటే నదీ పరివాహక ప్రాంతంలో రాజధాని ఎక్కడైనా కట్టారా, అసలు అలాంటి రాజధాని ఉంటుందని కూడా వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. సీఎం ఎక్కడుంటే అదే రాజధాని అని, సీఎంతో పాటే మిగతా మంత్రులు కానీ, మిగతా కేబినెట్ సెక్రటేరియట్ అన్ని కూడా ఉంటాయి. అంతే తప్ప ప్రత్యేకంగా రాజధాని అంటూ ఎక్కడా ఉండదని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఒకవైపు విజయవాడ ప్రాంతం ఉంది, ఇంకొక వైపు గుంటూరు ప్రాంతం కూడా ఉంది. 2 నగరాలు కూడా బాగా అభివృద్ధి చెందిన నగరాలే. ఆ ప్లేసుల్లో రాజధాని కట్టొచ్చు కదా, ఏమీ లేని ప్రాంతంలో రాజధాని కట్టడం ఏంటని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనిపించింది. అయితే గతంలో కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అంతే పాత్ర ఉంటుంది. ఆయన మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2029 అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజధాని అమరావతినే రాజధాని కొనసాగిస్తామని, అక్కడే నిర్మాణాలు కొనసాగుతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. కొద్ది రోజులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఈ మాట మాట్లాడుతున్నారు. అసలు ఒకవేళ 2029 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మళ్ళీ రాజధాని పరిస్థితి ఏంటనే అనుమానం కూడా ప్రజెంట్ అయితే వస్తుంది. గతంలో కూడా రాజధాని అమరావతిగా ప్రకటించిన మొదట్లో కూడా అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి రాజధానికి అమరావతి కొనసాగుతుందని చెప్పారు. తర్వాత మళ్ళీ 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా మాట మార్చి 3 రాజధానుల అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. మళ్ళీ ఇప్పుడు అదే అంశాన్ని కొనసాగిస్తూ వాళ్ళ పార్టీలో నేతలు ఒక విధంగా మాట్లాడితే ఈయన ఒక విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మళ్ళీ కూడా రాజధాని సందిగ్ధ నెలకొన్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి ఉంది. మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ 3 రాజధానులు అనే అవకాశం ఉందా? అదే నాని, దాని గురించి క్లారిటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి దాన్నే కంటిన్యూ చేస్తాము, మా నాయకుడు కూడా అదే చెప్పారని చెప్పి మీడియాతో మాట్లాడారు. కొద్ది నెలల తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసలు రాజధాని అమరావతి రివర్ బేసిన్ లో కడుతున్నారు, అసలు అక్కడ రాజధాని కట్టడం అవసరమా, సుప్రీంకోర్టు ఈ అంశాన్ని తీసుకుని విచారించాలని కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. మళ్ళీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అమరావతి ఇప్పుడు చాలా వరకు 56,000 కోట్ల రూపాయలతో అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అనేక భవనాలు కూడా పూర్తయ్యే స్థాయిలో ఉన్నాయి.
ఇలాంటి సందర్భంలో అంటే రానున్న 3 ఏళ్లలో దాదాపు 50% రాజధాని నిర్మాణం పూర్తవుతుంది. అలాంటి సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే మళ్ళీ పరిస్థితి ఏంటి? రాజధాని అక్కడ కంటిన్యూ చేస్తారా లేదంటే మారుస్తారనే విషయంపై ఇప్పుడు ఆ పార్టీ కూడా క్లియర్ గా చెప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ ప్రజలు కూడా ఒక కన్ఫ్యూజన్ లో పడ్డారు. ముఖ్యంగా రాజధాని రైతులైతే ఇప్పుడు మరింత కన్ఫ్యూజన్ ఏర్పడుతుంది. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ జరుగుతుంది. దాని నుంచి రైతుల్ని కొంత పక్కదారి పట్టించేందుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి వ్యాఖ్యలు చేశారన్న సందేహం కూడా ప్రజెంట్ కలుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎస్, థ్యాంక్ యూ ప్రసాద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.